అభి అయితే బాబీ రూమ్కి వెళ్తాడు. బాబీ నిద్ర ఇంకా లేవలేదేమో అని చెప్పి వెళ్ళి చూసేసరికి రూమ్లో బాబీయే ఉండడు. బాబీ లేకపోవడం చూసి ఏంటి బాబీ అప్పుడే లేచిపోయి వెళ్ళిపోయాడా, అయినా బాబీ ఎంత త్వరగా లేచాడేంటి, అయినా ఈరోజు గణేష్ ఉత్సవాలు కదా అందుకే బాబీ త్వరగా లేచి రెడీ అయ్యాడేమో. అబ్బాయి అబ్బాయి అంటూ ఇంట్లో మొత్తం అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ కూడా బాబీ ఎక్కడికి వెళ్ళావు బాబీ, ఇలా రా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏంటి బాబీ నీకు కూడా కనిపించలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అభి, పొద్దున్న నుండి చూస్తున్నాను తనని రెడీ చేద్దామని, తను ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటుంది. అది విని అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అటుగా వనమాలి బాబీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వనమాలి అయితే నాకు కూడా తెలియదు బాబు గారు అని చెప్పి అంటుంది. అదేంటి బాబీ ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోవడం ఏంటి, బాబీ ఏమయ్యాడు, మార్నింగ్ లేచేసరికి అక్కడ లేడు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే పదండి వెతుకుదాం వీళ్ళంతా చెప్పి వనమాలి ఒక పక్క, ఝాన్సీ ఒక పక్క, అభి వాళ్ళ ముగ్గురు కూడా అలా బాబీ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇక బాబీ అయితే ఎక్కడా కనిపించడు. ఇక వాళ్ళైతే కలిసాక ఏంటి బాబీ లోపల ఉన్నాడా అని చెప్పి ఝాన్సీని అభి అడుగుతాడు. లేదు అభి, బయట ఎక్కడైనా ఉన్నాడా చూసావా అని చెప్పి ఝాన్సీ అంటుంది. లేడు, ఎక్కడా లేడు బాబీ, ఏమైపోయాడు అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక ఏంటి ఈ బాబీ ఇలా చేశాడు అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటే ఇంతలో అభి అయితే ఝాన్సీని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అయినా నీకు మరి ఇంకే పని లేదు కదా, బాబీని చూసుకోవాలనే కదా నీకు పని, బాబీ ఉదయం లేచి ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో ఇవన్నీ తెలుసుకోవాలి కదా, నువ్వు ఇంట్లో ఉన్నది ఎందుకు అని చెప్పి ఝాన్సీని అయితే అభి తిడుతూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడు ఎక్కడికి వెళ్ళాడో కానీ వీడి కారణంగా నేను మాటలు కాస్తున్నాను అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ కనిపించకపోవడంతో వాళ్ళు కంగారు పడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.